కుటుంబాన్ని నడిపించే నారీమణులు ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టిన కార్యక్రమమే స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్. ఈ నెల సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు మహిళల ఆరోగ్యం కోసం దేశమంతటా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖ సిటీ గోపాలపట్నం సమీప 89వ వార్డు కొత్తపాలెం ప్రాథమిక వైద్య కేంద్రంలో శుక్రవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని జీవీఎంసీ జోనల్ కమిషనర్ హెచ్ శంకర్రావు, స్టాండింగ్ కమిటీ సభ్యుడు కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ ప్రారంభించారు. నలుగురు వైద్య బృందం ఏఎన్ఎంలతో సేవలందించారు. ఇక్కడ యువతులు, గర్భిణులు, మహిళలకు ఆరోగ్య పరీక్షలు జరిపారు. రక్తహీనత నివారణ, గర్భిణులకు కౌన్సిలింగ్, పోషకాహార ప్రోత్సాహం, వ్యాధి నిరోధక టీకాలు, క్యాన్సర్ స్క్రీనింగ్, టీబీ పరీక్షలు జరిపారు. అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, రిసోర్స్ పర్సన్లు సహకరించారు. శక్తివంతమైన కుటుంబాలు సాధించుకోవడానికి తల్లులు ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలని జోనల్ కమిషనర్ శంకర్రావు సూచించారు. మహిళలకు ఆరోగ్య సూచనలు చేశారు. పబ్లిక్ తెలుసు, అలాగే పబ్లిక్ మనం చేసిన సర్వీసెస్ కూడా తెలుసు. కాకపోతే అవి ఇంకా బెటర్గా పబ్లిక్ చేరాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. తల్లికి సంబంధించి కానీ పిల్లలకు సంబంధించి కానీ వాళ్ళు హ్యాపీగా హెల్తీగా ఉండాలి, అలాగే తద్వారా వాళ్ళ కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలన్నది గవర్నమెంట్ తరఫు ఉద్దేశం. కాబట్టి ఆసుపత్రిలో వైద్య సేవల తీరుపై కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ రోగులను ఆరా తీశారు. వైద్య వర్గాలు ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై విశ్వాసం పెంచేలా పనిచేయాలని కోరారు. ఇక్కడ వైద్య సేవల పట్ల రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ తరఫు నుంచి ఎవరైతే మనం రిప్రజెంటేటివ్లో అందరి ముందే మాట్లాడుతున్నాం, అంటే ప్రజా సమస్యలతో మనం చర్చించుకోవడం, మనకి ఏమైనా డెవలప్ చేసుకోవడానికి దాని గురించి చెప్పుకోవడానికి ఈ నాలెడ్జ్ పట్టిన దయచేసి నేను చెప్తాను, ప్రభుత్వం తరఫు నుంచి మాట్లాడుతున్నాము. మనందరూ ప్రజలకి జాబుగా పరంగా ఉండాలి. అది చెప్పింది వింటే అది కొంచెం సాటిస్ఫై అవుతాం, అది మాత్రం చేయలేదు. ఈ ఆసుపత్రిలో డాక్టర్ సిహెచ్ తేజసాయి ప్రసాద్ సేవలను జనం ప్రశంసించారు. అత్యవసరమైతే డాక్టర్ సాయి ప్రసాద్ స్వయంగా రోగుల ఇంటికే వెళ్లి సేవలు అందిస్తుండడం విశేషమని కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ కొనియాడారు. ప్రభుత్వ వైద్య సేవలకు ఇలాంటి డాక్టర్ల వల్ల ప్రతిష్ట పెరుగుతుందని సంతోషం వెలుబుచ్చారు. డాక్టర్ సాయి ప్రసాద్ను జోనల్ కమిషనర్ చేతుల మీదుగా ఆయన సన్మానించారు.